Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ చిన్న వయసులో వస్తూ ఉన్నాయి, చాలామంది చనిపోతూ ఉన్నారు కూడా. అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మిల్లెట్స్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక ఈ గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతివనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్, గుండె జబ్బులు చిన్నవాళ్ళలో వస్తున్నాయి, విమెన్లో కూడా వస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. గుండె జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆరోగ్య సూత్రాలు? ఫస్ట్ గుండె చెప్పింది వినాలి కదా. మీ గుండె చెప్తాది, అరే నువ్వు మెట్లెక్తా ఆయాస పడతావు, నార్మల్ నడవలేకుండా ఉన్నాము, చెమట పడతా ఉంది, ఏదో నాకు మార్పు వచ్చింది, రెస్ట్లెస్గా ఉంది అంటే గుండె పాపము నిలిచిపోయి దాని ముందర 5 ఏళ్ల ముందర ఫ్రెండ్లీగా చెప్పింది, ఒరే ఒరే ప్లీజ్ ప్లీజ్ నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, నువ్వు చెత్త తినదరా ఆయన, నువ్వు అర్లీగా పడుకోరా, ఎక్సర్సైజ్ కొంచెం ఎండలేకపోరా అన్నీ చెప్తా ఉంది. నువ్వు వినడంలే. నాకు బాధ ఉంది చెప్తే కూడా ఇనలేని పరిస్థితుల్లో చాలా బిజీ అయిపోయినాం మనం అందరూ. ఒకటి జాబు, పరిగెత్తడము, ప్రమోషన్లు, దానికి ఎగ్జామ్లు రాయడము, ఇది చేయడము, గ్రూప్ 1 ఇప్పుడు అందరూ ఎవరు చూసి చాలా బిజీగా ఉండరు. మొత్తం హైదరాబాద్ అంతా గ్రూప్ 1 వాళ్ళు అసలు వాళ్ళు అదైపోతానే జాబ్, అదైపోతానే ప్రమోషన్, అదే ట్రాన్స్ఫర్, చాలా బిజీగా ఉన్నారు. సో గుండె చెప్పింది వినడంలే. గుండె ఏం చెప్తుంది, 15 ఏళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటావు అంటే ఖోఖో ఆడతావు, ఇది ఆడతావు, అదేది దాడాట ఆడతావు, పరిగెత్తావు, అంటే గస వస్తూ ఉంది అంటే గుండె పనిచేస్తూ ఉంది బాగా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఏమి ఆక్సిజన్ కూడా అందిస్తుంది, లంగ్స్ కోఆర్డినేట్ చేసుకుని ఫ్రెండ్స్ అన్నీ అన్నీ చేస్తుంది కదా. పెళ్ళి 2 ఏళ్ళకి నేను పెళ్ళికి ముందర ఏం పరిగెత్తేదాన్ని, ఏం ఖోఖో ఆడేదాన్ని, ఎట్లా మళ్ళీ అది ఏమైందమ్మా 2 ఏళ్ళకి అయిపోయిందా కదా. అట్లేమీ లేదు, నువ్వు సోంబేరిగా స్టార్ట్ అయినావు. అమ్మమ్మ దగ్గర పనులు చేయించుకొని స్లో డౌన్ అయిపోయి జాబ్ వస్తానే 2 లక్షలు పడతానే ఆడ కూర్చొని ఏసీలో అండి, తీసుకురా అది చేసుకురా, అది చిమ్ము, అది వెయ్యి ఎత్తుకుండా అట్ట అయిపోయినావు. స్లోగా హార్ట్ ఇట్లా కొట్టుకునేది, ఇట్లా 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 కొట్టుకునేది మొదలైంది. ఇంకా 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వేం చెప్తావు, సార్ నేను 5 కిలోమీటర్లు నడుస్తూ ఉంటాను సార్, ఇప్పుడు కష్టంగా ఉందంటే, యువర్ 40 మ్యాన్, వై డూ వాంట్ టు వాక్ 5 kilometers, యూ డూ ఓన్లీ 2 kilometers అంటాడు. అంటే 5 kilometers దానికి ఇంకా ఛాన్స్ ఉంది. 60 ఏళ్ళ వరకు కూడా 5 kilometers నడచచ్చమ్మా, నేను హిమాలయ లెక్కమని చెప్పడంలే. 2 kilometers అంటాడు. సో 2 kilometers 2 ఏళ్ళ తర్వాత సార్ 2 kilometers కష్టం ఉంది సార్. ఏం కష్టం లే, ఇట్ ఇస్ నాట్ వర్కింగ్, యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ హెల్తీ డైట్, ప్రాపర్ హ్యాబిట్స్ లేదు కాబట్టి అది కష్టపడతా ఉంది. సో 2 kilometers నడచలేకపోతే ఇంకా తగ్గించు అంటే ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి కుర్చీలో లేస్తే ఆయాసం చస్తాడు. అదేం జబ్బు కాదు. యాక్చువల్గా నీ హార్ట్లో బ్లాక్ ఉండి, ఆర్టరీస్ బ్లాక్ ఉండి వీక్ అయిపోయేది అది వేరే. నువ్వు పని చేయకుండా పోతే ఏ ఆర్గాన్ పని చేయించకుండా వాడో అది ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు చేపలు తీసుకుపోయి 1000 మీటర్ల కింద తీసుకుపోయి పెట్టావు అనుకో, లైటే రాదనుకో, జనరేషన్ బిడ్డలు పుట్టించి వాటికి కళ్ళు కనపడవు. మనం కూడా అది చేతులు వాడకుండా పోయినాం అనుకో, ఇంక 1,00,000 ఏళ్ళ తర్వాత చేతులు చిన్నగా ఇట్ అయిపోతాయి, నోరు పుట్టబోతాడు తింటా ఉంటాం కాబట్టి. అట్లా ఏ ఆర్గాన్ పని చేయదో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో న్యాచురల్గానే ఎప్పుడు పని చేయకుండా పెట్టినావో ఆ హార్ట్ కూడా స్లో అయిపోయి వీక్ అయిపోతూ వస్తుంది. వెరీ సింపుల్. నీకు మెట్లకి ఒక ఫ్లోర్ ఎక్కేదానికి ఆయాసం ఉంది, 1/2 kilometer నడిచి నాకు వేయలేదని చెప్పి చిన్నపిల్లలు కూడా నడడంలే. ఒక బస్ స్టాప్ కూడా కాసుకొని ఉంటాడు గంట సేపు నడవకుండా. ఎట్ట పని చేసేది అది? నువ్వు కాళ్ళు నడుస్తావు పోవాలి కాబట్టి, చేతులు ఏదో పని చేస్తావు, ఏదో మజిల్స్ కదులుతూ ఉంటాయి. ఒక నీకు చెయ్యి ఫ్రాక్చర్ అయితే కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఒక 6 వారాలు 2 నెలల తర్వాత తీస్తే సన్నగా ఈ చుట్టూ సన్నగా అయిపోయింది. ఎందుకు? మజిల్ లాస్. నువ్వు పని చేయలే, లాస్ అయింది. 100 ఏళ్ల కొద్దికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళి నుంచి జాబ్ వచ్చినప్పుడు నుంచి 2 లక్షలు డబ్బులు బ్యాంకులో నుంచి కూర్చొని ఉండే హార్ట్ పని చేయకపోతే ఎట్లా పని చేస్తుంది? హార్ట్ లంగ్స్ పనిచేసేదే అట్లీస్ట్ కొంచెమన్నా పరిగెత్తాలా, బ్రిస్క్ వాకింగ్ చేయాలి, చెమట పట్టాలి, మొత్తం స్కిన్ అంతా ఓపెన్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనము అసలు వాకింగే చేయడంలే. చాలామంది కేబీఆర్ పార్క్ ఎంతమంది పోతారమ్మా? 1000 మంది ఉంటారేమో, 500 మంది ఉంటారు. ఇంత పెద్ద సిటీ. నేనైతే ఆశ్చర్యం వేస్తుంది, ఈ కేబీఆర్ పార్క్ అందరూ వచ్చేది కదా, ఎవరు రావడం లేదు, అందరూ వచ్చేసి మనకు జాగా ఉండదులే పోనీ. ఎట్ట పడుకొని ఉంటారు 6 గంటలు 8 గంటలు 9 వరకు రాత్రంతా మేలుకొని ఏం ఎక్సర్సైజ్ చెప్పారు? అవును సార్, చాలా మంది అసలు పొద్దున్నే లేవరు. 9 గంటలకి 9, 9:30, 10 కూడా వాళ్ళకి తెల్లవారుజామున కాదు అసలు. అదే 10కి లేచి నాకు ఫ్రీ మోషన్ కావాలా, నేను యాక్టివ్గా ఉండాలంటే అట్లా అది 6 గంటలకే మొదలయ్యి అది నిలిచిపోయి ఉంటుంది. నీళ్లు తాగిండవు, గిట్టిపడిపోయి ఉంటుంది, కాన్స్టిపేషన్, దాని మందులు ఒకదానికి ఎంత కనెక్టెడ్ చూడు. దానికే నేచర్ ఏం చెప్తారు, సర్కేడియన్ రిథమ్
అంటే పొద్దున్నే కోడి కూత కంటే ముందే లేయాలా మనుషులు. కోడి కంటే ఇంటెలిజెంటే కదా, కోడి కంటే వీక్ అను ఏమన్నా, కోడి కంటే ముందే లేయాలా. లేచి ఇప్పుడు చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాం మేము. 5కే లేచినాం ఈ పొద్దు, 4కే లేస్తాము, ఒకసారి రాత్రి అల్లి 8 పడుకుంటే 2కే లేస్తాము. బ్రహ్మముహూర్తం 1 గంట ముందే లేచి బ్రహ్మ కోసం కాసుకొని ఉంటాము. ఉంటే ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటావు. 5 అయితే నాకు కూల్, మైండ్ అంతా స్లో డౌన్ అయిపోతుంది. ఆశ్చర్యము, నేచర్ కనెక్షన్ పెట్టేసిన తల్లిలాగా. 5 అయితేనే స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా 5 గంటకి 2 జొన్న రొట్లు అని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఓ ఫ్రూట్ అది తినేస్తే 6:30కంతా నిద్ర వచ్చేటట్టు 8కంతా నిద్రపోతాము. 9 ఆ 2 3 మెలకు వచ్చేది, రోజంతా ఫ్రెష్గా ఉంది. సో ఎప్పుడైతే నువ్వు నేచర్కు దూరం అయిపోయినావో, స్లో అయిపోయినావో, అది చెప్పేది వినడంలే. నీకు చిన్నగా నడిస్తే కూడా ఆయాసం వస్తూ ఉందంటే ఎందుకు చూసుకొని నువ్వు ఈసీజీ హార్ట్ బాగానే ఉంది ఆయన అంటే నువ్వు సోమేరైనావు, హార్ట్కి పని చేయించాలా. కాబట్టి హంటర్ గ్యాదరర్స్గా ఉండే మనిషి అంటే హంట్ చేయాలా, అనిమల్స్ పరిగెత్తి గ్యాదర్ చేయాలి, చెట్లు ఎక్కాలా, తేనె తీయాలా, దోమలు కరుస్తాయి, తేనెటీగలు కరుస్తాయి, తవ్వి కందమూలాలు ఫ్రూట్స్ కింద పడతాం. ఇన్నిటితో సంపాదిస్తే ఆహారం సంపాదించుకుంటే అప్పుడు అరిగేది. ఇప్పుడు హంటర్ లేదు, గ్యాదరింగ్ లేదు, కూర్చొని ఇంటికాడు కూర్చొని పని లేదు, ఈవెన్ కుకింగ్ లేదు. అది కూడా తినేదానికి టైం లేదు. తమాష ఏమంటే జొన్న రొట్టి ఇస్తే తినరు, టైం పడుతుందబ్బా అని గుటకని మింగాల, అది టేస్ట్గా ఉండాలా. మనిషికి ఉండే వింత కోరికలు, ఆ హిరణ్యకశిపుడు ఏమేమో కోరికలు కోరుకుంటాడు కదా, నేను మొగలతో తాగకూడదు, పైన తాగకూడదు, కింద తాగకూడదు, ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, ఆకాశం అని ఆ కోరికలు కూడా చెప్పి హిరణ్యకశిపుడు అన్ని ఎట్లా స్తంభంలో నుంచి బయట వచ్చి మనిషికి తాగకూడదు, మృగం తాగకూడదు అంటే ఏది చెప్పినాడు. ఇప్పుడు దేవునికి అది కూడా పెద్ద కనిపించినాయి. ఈయనకి ఏం కావాలరా స్వామి అని. ఎన్ని రకాల ఫుడ్లు, ఎన్ని రకాలు ఇవి, అసలు మనకు సంబంధం లేని వాటికి అన్నిటికీ టైం పెట్టి నేను తినేదానికి టైం లేదంటే ఏం అవసరం. తినేదానికే టైం లేకపోతే నువ్వు ఎందుకు నేను బతికేది. ఆ సీతాఫలం గదిలో టైం పడతావు, జొన్న రొట్టి మేఘలేము, రాయి ముద్ద చేసేవాళ్ళు లేరు, రాయి వెట తాగాల, అన్నీ క్వశ్చన్లే. వాడి ఏదో మిన్స్ చేసి కలువలు వేసి ఇది ఉంది, దీంట్లో క్యాప్సికం ఉంది అంటే అన్ని రుబ్బేసింటాడు, ఏముందో ఎవడు తెలుసు. దాన్ని టేస్టింగ్ సాల్ట్ వేసేస్తే నోటికి బాగుంటే 5 నిమిషాలు తినేసి సరదాన్ని పరిగెత్తాలి. ఎందుకబ్బా సరదాన్ని పరిగెత్తాలా? నీకోసం నువ్వు 1 గంట సేపు వాకింగ్ చేసి, నీకోసం నువ్వు 10 నిమిషాలు ఒక అరగంట సేపు కూర్చొని పొద్దున్నే మంచిగా మీల్ తిని సాయంత్రం అర్లీగా తినేసి పడుకునే దాన్ని కూడా వీలు కాకపోతే జీవన విధానం పెట్టుకుంటుంది చెప్పండి. అవును, కరెక్టే సార్. ఖచ్చితంగా సార్. జనరల్గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం. సో ఈ హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే ఈ మిల్లెట్ తింటే బాగుంటుంది, అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏం లేదమ్మా, ఏదైనా మిల్లెట్ తినండి, ఏ మిల్లెట్ అయినా తినండి. మీ ట్రెడిషనల్ ఫుడ్ కూడా తినండి, జొన్న రొట్లు, సద్దలు, మీరు దేశీ బియ్యం తింటాడు అది కూడా ఒకటి తినండి, సాయంత్రం తినండి, తక్కువ తినండి, పొద్దున్నే హెవీగా తినండి. హార్ట్ కోసం ఫస్ట్ బ్రిస్క్గా హార్ట్ని పని చేయించాలా. నాకు కొంచెం దగ్గుంది, 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి. దానికి ముందు 2 రోజుల ముందరే చెప్పింది నాకు, కొంచెం గల్లీ మీ కిచ్ అనేది అడ్వర్టైజ్మెంట్ అట్లా స్టార్ట్ అయింది. ఓహో అని అప్పుడు నేను రెస్ట్ తీసుకొని సాల్ట్ వాటర్ గ్యారెంటీ చేసి గమనండి పోయేది. నేను ఉన్నాను కదా, ఉతికినా దాన్ని వేసి. సో 3వ రోజు బాగా దగ్గు వచ్చింది, లోపల ఫ్లమ్ అంతా వచ్చింది. సో రాత్రంతా మా వాళ్ళందరూ పైకి పంపించేసి రాత్రంతా 5 నిమిషాలు దగ్గి ఫ్లమ్ అంతా బయట తీసి అట్రా వాళ్ళ ఫ్లమ్ బయట. నువ్వు మాత్రం వేసుకొని యాంటీబయాటిక్ ఫ్లమ్ ఎందుకు రా, నువ్వు దగ్గే శక్తి ఉంటే యాంటీబయాటిక్ ఎందుకు రా నాయనా? నీకు వైరస్ వస్తే బ్యాక్టీరియా వస్తే ఎట్లా క్లియర్ చేసుకోవాలని బాడీకి తెలియదా? ఇంత పెద్ద బాడీకి ఇన్ని రకాల జబ్బులు ఇన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన బాడీకి తెలియదా? దాని ఛాన్స్ ఏంటి? నాకు జ్వరం రాలా, సో నా బాడీ ఇంకా ఫైట్ చేస్తాను శక్తి ఉంది, వదిలేద్దాము, 2 రోజులు గమ్మున ఉందాము, బయటికి పోనీ వచ్చే శక్తి లేదు, గమ్మున పడుకొని ఉన్నా ఏదో మంచిగా గంటసాల పాటలు, పాత సినిమాలు, సావిత్రి గారి సినిమాలు చూసుకుంటే ఎంజాయ్ చేసిన. అది కూడా దగ్గుతా ఉన్నా, ఫ్లమ్ను బయట తీసినా ఎంజాయ్ చేసిన. దట్ ఈస్ లైఫ్. సో అట్లా హార్ట్కి లంగ్స్కి శక్తి రావాలంటే మంచిగా పవర్ ఎక్సర్సైజులు చేయాలా. అంటే మీరు రన్నింగ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలా, ఖోఖో చేయాలా, ఎగిరి దొంకాలా, హాపింగ్ చేయాలా, అని ఆయాసం రావాలా, మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ ఆయాసం రాని, మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ ఆయాసం రాని, అట్లా పని చేపిస్తే మీ హార్ట్ లంగ్స్ మజిల్ స్ట్రెంగ్త్ అయ్యి మీకు ఏ వైరస్లు జబ్బులు వచ్చినా, కరోనా 10 వేవ్ ఎన్ని వచ్చినా మీకు నేను రీసెంట్గా బయటపడినా, ఇప్పుడు కూడా బయటపడినా, హ్యాపీగా ఉండా. 5 రోజులు అయింది, మొత్తం ఎట్టపోయిందో తెలియదు, హ్యాపీగా కరెక్ట్గా ఉన్నా. కోవిడ్ వచ్చిందా మళ్ళీ కూడా? మళ్ళీ రాలా, అప్పుడు వచ్చింది. మళ్ళీ అసలు కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను 90% బ్లాక్ ఉంటే కూడా నేను వాకింగ్ చేసిన 5 కిలోమీటర్లు. నేనే డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయి చూస్తే 90% బ్లాక్, నేను డ్రైవ్ చేసుకొచ్చాను, వాళ్ళే మెరకల్ అన్నారు వాళ్ళు. అయినా నేను హార్ట్ లంగ్స్ బాగుండాయి కాబట్టి, రోజు పరిగెత్తాను కాబట్టి నేను సేవ్ అయినా, చచ్చిపోయేవాడిని. ఖచ్చితంగా సార్, జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. హెల్తీగా జీవించడం ఎట్లాగానే మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మంచి మాటలు అవన్నీ.
పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. సో ఇప్పుడైతే చిన్న వయసులో చూస్తున్నాము, హార్ట్ హెల్త్ పాడైపోతూ ఉంది, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, చనిపోయేంత వరకు కూడా వెళ్తూ ఉన్నారు. విమెన్ కూడా చనిపోతూ ఉన్నారు ఈ హార్ట్ గురించి. అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల కూడా డెత్స్ జరుగుతూ ఉండేది ప్రపంచవ్యాప్తంగా అన్ని రిపోర్ట్స్ అన్ని వస్తూ ఉన్నాయి దాని సైడ్ ఎఫెక్ట్స్తో. అంటే ఎక్కువ మంది కాకపోవచ్చు కానీ కొంతమంది అది కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకు మనము సడన్గా ఏమంటే కొత్తవన్నీ వద్దని మేము కూడా మా ఇంట్లో ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎందుకంటే టెస్టెడ్ కాదు అది. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ అంటే లక్షల మంది కోట్ల మందికి వేసారు ప్రపంచమంతా, దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టడీ అయిపోయినాయి, అది ఓకే. బట్ కొత్త వ్యాక్సిన్లన్నీ ఎమర్జెన్సీ చచ్చిపోతాను వేసినారు, గవర్నమెంట్ ఆలోచించింది, ఇట్స్ ఓకే. బట్ ఆఫ్ లేట్ మనమంతా మనం హెల్తీగా ఉంటే కోవిడ్ వచ్చిన తట్టుకునే శక్తి ఉంటుంది. ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మనం రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు బారిన బట్టి కూడా బయట వచ్చినాము కాబట్టి బయటపడగలము అని. ఇప్పుడంతా హైదరాబాద్లో ట్రెండింగ్ ఏదంటే చికెన్ గున్యా అని. ఎవరు పోయినా అదే అంటాడు, ఒరే నాయనా చికెన్ గున్యా వైరస్ వచ్చింది, నువ్వు ఏం చేసినా చేయకపోయినా పాపం నీ బాడీ క్లియర్ చేస్తుంది 1 day 2 days అంతే, ఫీవర్ ఉండదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకున్నాయంటే నీ ఆర్గాన్స్ అన్ని బాగా పని చేయించలా, నువ్వు అది ఏం చేయలే, గమ్ము కూర్చొని ఉండవు. సో జాయింట్స్లో పోయి ఆ డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ అంతా వచ్చేదానికి టైం పడుతుంది, నిలబడుతుంది, పోతుంది అందరికీ. బట్ యాక్టివ్ ఉండేవాళ్ళు తొందరగా పోతుంది, యాక్టివ్లోనే లేట్గా పోతుంది. మీరేం భయపడి దాన్ని మందులు వేసుకొని పెయిన్ కిల్లర్లు వేసుకొని ఇంకా అబ్యూజ్ చేసుకోకుండా వెయిట్ చేయండి, ఉపవాసం చేయండి. ఏకాదశికి మంచిగా రాగి జావలు, కొబ్బరి, నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు తినండి, బాగా ఎండకు నువ్వులు పూసుకొని ఉండండి, అందరూ బాగుపడతారు. ఎస్, ఖచ్చితంగా సార్, పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.